సో తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు జననాయకన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు. ఆఫ్టర్ మన రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువనే కాల్స్ వస్తున్నాయి. హోప్ దేవుడి దయ వల్ల అవన్నీ ఫ్యూచర్లో జరుగుతుందని. చాలా ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి ఇప్పటి వరకు మీరు చేసిన మూవీసే కానీ, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న విషయంలో కానీ, ఏదైనా సరే ఇట్స్ టూ టఫ్ అన్న సిచ్యువేషన్? టూ టఫ్ అంటే ఇవి రెండు, జననాయకన్ ఫస్ట్ సాంగ్ అండ్ ఇక్కడ ఫస్ట్ సాంగ్ రెండు డెబ్యూ కాబట్టి ఇది టూ టఫే. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. మనకు రెండు ఇండస్ట్రీలో రెండు పెద్ద హీరోతో రెండు పెద్ద మూవీతో ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనం ఒక్కవేళ అటు ఇటు అయ్యి ప్రూవ్ చేయలేకపోతే మన కెరియర్ ఇంకా మళ్ళీ ఎప్పుడు జీరో నుంచి స్టార్ట్ చేసి రావాలన్నది ఉంటుంది కదా. అవి రెండు ప్రూవ్ చేసి ఎలాగో నిల్చోవాలన్న ఒక ఇది ఉంది కదా, అది చాలా టఫ్. ఎప్పటికైనా వీళ్ళతో నేను చెయ్యాలి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ లిస్ట్లో? వీళ్ళకి నేను కొరియోగ్రఫీ చెయ్యాలి, ఇండస్ట్రీలో చేశానంటారేమో. ఇండస్ట్రీలో ఉన్న అందరితో, ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చినా వాళ్ళతో కూడా అందరితో చేసి ఉంటారు. కాకపోతే ఒక ఐడల్, ఐ వాంట్ డూ ఏ కొరియోగ్రఫీ విత్ హిమ్ అట్లా అదే చెప్తున్నా కదా, పర్టికులర్గా అలా ఉండదండి. ఒక టెక్నీషియన్గా నేను అందరితో ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ చిరంజీవి గారి నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్న హీరో గారు అందరితో ఎక్స్పెరిమెంట్ చేయాలి. లేదు, ఆపర్చునిటీ కూడా చేయలేదు. అలాంటి అవకాశం వస్తే ఇప్పుడు నాన్నగారితో ఒక అవకాశం వచ్చింది, దాంట్లో ఏదో ఒకటి మనం ట్రై చేసాము, మీరు అందరూ దాన్ని అప్లాజ్ చేస్తున్నారు కదా. అలా ఇంకా అందరితో చేసి ఏదైనా ఒక కొత్తదనాన్ని తీసుకురాలేమో మనం అన్న థాట్ ఉంది. మీ మార్క్ అలా వేయాలి అని అది ఉంది తప్ప పర్టికులర్ ఐడియల్, బికాస్ సినిమా ఇస్ ఐడియల్ నాకు. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఐ లవ్, ఎందుకంటే వాళ్ళందరూ సినిమా కోసం ఏదో ఒక కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు కదా. సో సినిమాలో ఉన్న అందరి నాకు ఇంపార్టెంటే కదా, నా ఫ్యామిలీ కదా. సో నా ఫ్యామిలీలో ఒక్కరితో వీళ్ళ ఐడియల్ కాదన్నది లేదు కదా. ఓకే ఓకే సరే, ఇప్పుడు మీరు చేసిన, లేదంటే మీరు చేయబోతున్న, లేదంటే మీరు చూసిన వీళ్ళందరినీ మైండ్లో ఉంచుకొని నేను ఒక్కొక్క డాన్సర్ గురించి, మేము తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళందరి గురించి గ్రేస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. సో అలాగా ఆ గ్రేస్ అనేది కాకుండా మీరు నేను అడిగే ఒక్కొక్క హీరోకి ఆ కొరియోగ్రఫీ ఎలా ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఫస్ట్ చిరంజీవి గారితోనే స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారు స్టైల్ ఎస్. ఇంకా నాగార్జున గారు కరిష్మా. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఉన్నా. నేను ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో నన్ను ఇలా క్రాస్ చేసి, నేను అప్పుడు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఇలా క్రాస్ చేసి ఇలా వెళ్ళారు, నేనేదో ఇంత ఉన్నా, ఎవరాది ఇట్లా వెళ్తున్నారు ఎవరు అని చూస్తే అంత హ్యాండ్సమ్గా, అంత ఈ ఏజ్లో మనం ఏదో అయ్యో ఇట్లా ఉన్నామే ఏంది అనే గిల్ట్ ఫీల్ మనకు తెచ్చే. నాగార్జున గారు గిల్ట్ ఫీల్ ఇచ్చేసారు. ఎట్లా అది. ఓకే, ప్రభాస్ గారు కట్అవుట్ చూసి కొన్ని నవ్వాలి డూడ్. ఆయన అలా వచ్చి అలా నిల్చుంటే ఓకే అట్లా ఉంటుంది మనకి. ఆయన బాడీ మూమెంట్స్ ఎక్కువగా అమ్మాయిలు మాత్రమే కాదు, ఈవెన్ అబ్బాయిలు కూడా ఆయన చూస్తారు. అబ్బాయిలు కూడా ఫ్లాట్ అయిపోవాల్సిందే. అది ఆయన ప్రభాస్ గారు. ఓకే, అల్లు అర్జున్ గారు ఆయన డెడికేషన్ టువర్డ్స్ వర్క్ ఉంది అన్ని. ఇప్పుడు చెప్పాలంటే అందరికీ స్టైల్ అన్నీ ఉంది, ఆయన డెడికేషన్. ఆయనతో కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఏదైనా ఒకటి చెయ్యాలంటే అది వచ్చేదాకా వదలరు. అది చేయాలి అంతే. ఎంత కష్టమైనా సరే, అది ఎంత కష్టమైనా లాస్ట్ దాకా నేను ఒకటి ఇది చేయాలనుకున్నా నేను చేసేస్తా. అది జూనియర్ ఎన్టీఆర్ మాస్. మాస్. నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు తమిళ్లో ఉన్నప్పుడు తెలుగులో నేను మూవీ చూసి పెరిగింది ఎన్టీఆర్ గారిది ఎక్కువ. జూనియర్ ఎన్టీఆర్. అప్పుడు మనకు తెలియదు కదా, ఊర్లో ఉన్నాము. చెన్నై వచ్చిన తర్వాత కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు కదా మన కాలేజ్లో, తెలుగు ఫ్రెండ్స్ ఉంటారు, కన్నడ మలయాళం ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ మూలంగా తెలుసుకొని నేను ఎక్కువ మూవీ చూసి పెరిగింది ఎన్టీఆర్ గారు. ఆయన మాస్. ఓకే, అలా రిజిస్టర్ అయిపోయిన మూవీ ఏమన్నా గుర్తుందా? చాలా. నేను అన్ని మూవీ చెప్తా, అంటే ఆయన వచ్చి అలా ఫ్రేమ్లో నిల్చొని ఒక్క అరుపరిచి అలా ఒక్క లుక్ చూస్తేనే ఒక మాస్ కదా. మనకి ఎట్లా ఉంటుందంటే కాలేజీలో జనరల్ ఒక హీరో చూస్తే ఇలా మనం ఉంటే ఎట్లా ఉంటుందని ఒక ఊగల్ ఎలాగో ఉంటుంది కదా. సో అలా ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు మనం ఎందుకో ఓకే
కాలేజ్ ఏదైనా ఒకటి జరిగితే మన ఎన్టీఆర్ గారు లాగా అలా ఫీల్ అయిపోయి అట్లా ఉంటుంది ఆయన మాస్. అంటే అప్పటి నుంచే జూనియర్ అవును, ఎన్టీఆర్ గారి అది సాంగ్స్. అది నాకు తెలిసింది ఆయన్నే ఫస్ట్ తెలుసుకున్నాను. సో ఆయన మూవీ కొంచెం ఎక్కువ చూసాను. ఓకే ఓకే, నౌ షిఫ్టింగ్ టు అనదర్ ఇండస్ట్రీ నౌ. సూర్య సార్. సూర్య సార్ యాక్టింగ్ అండ్ హ్యూమానిటీ. యాక్టింగ్ అండ్ హ్యూమానిటీ. ఆయన యాక్టింగ్, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది కదా, అది మనం లవ్ చేస్తాం ఆయన్ని. అట్లా ఉంటుంది. కార్తీ గారు ఎక్కువగా డాన్స్ స్టెప్స్ వేయలేదు కానీ బట్ స్టిల్ కార్తీ గారు కార్తీ గారు ఎప్పుడు మనకి, ఇప్పుడు సూర్య గారిని చూస్తే ఏదో ఒక అడ్మైర్ ఉంటాం కదా, కార్తీ గారు ఎట్లా అడ్మైర్ అవుతామంటే అది మన ఇంట్లో ఒక హీరో లాగా అడ్మైర్ అవుతాం. మన ఇంటి నుంచి ఒక అన్నయ్య, ఒక ఫ్రెండ్, అలా వాళ్ళు ఒక హీరో అయితే ఎట్లా ఉంటారు, అలా చాలా క్లోజ్గా రిలేట్ చేసుకుంటాం. ఓకే ఓకే. తర్వాత రజనీ సార్. రజనీ సార్ యా స్టైలే, మొత్తం మేనరిజమ్స్ తో స్టైల్ అండ్ కరిష్మా. ఆయన వచ్చి నించుంటేనే అది నేను కూడా డైరెక్ట్గా అనుభవించేదాన్ని. ఫస్ట్ సెట్లో ఒకసారి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయన అలా వాక్ చేసుకొని వచ్చి నించుంటే ఆరా ఉంది కదా, ఆరా ఆయన వచ్చి ఉంటే అలా మొత్తం ఆ ప్లేసే ఆరా ఉంటుంది, పాజిటివ్ ఆరా ఉంటుంది. అవును. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు కూడా రజనీకాంత్ సాంగ్ ఇట్లా లుంగి డాన్స్ అని చెప్పేసి ఆయన్ని అడ్మైర్ అవుతూ చేసినట్లుగా కనిపించింది కదా, ఇప్పుడు సో అందుకోసం అని షారుఖ్ ఖాన్ ఒక మనిషి మన ఇండియా, అస్ వీఆర్ ఆల్ ఇండియన్, ఒక మనిషి ఇండియా నుంచి వరల్డ్ వైడ్ ఎక్కడో నుంచి స్టార్ట్ ఫ్రమ్ జీరో నుంచి వరల్డ్ వైడ్ ఇంత పెద్ద ఒక క్రేజ్ తెచ్చుకోగలిగితే ఎట్లా, ఆయన ఎప్పుడు ఎలా ఇన్స్పైర్ చేస్తారంటే, ఒకవేళ ఆయనలాగా మనం పుట్టి ఉంటే ఎట్లా ఉంటుంది, దీన్ని ఒకవేళ ఈ సినిమాలో ఉండి మనం ఒక ప్లేస్కి రావాలని అనిపిస్తున్న వాళ్ళకి అది ఉంటుంది ఇప్పుడు ఇన్స్పిరేషన్గా. ఒకవేళ ఆయన మనం ఉంటే ఎట్లా ఉంటుంది, మనమే ఆయనలాగా అయితే ఎట్లా ఉంటుంది అన్న ఆ ఇన్స్పిరేషన్ ఉంది కదా, అది నచ్చుతుంది. సో విజయ్ తలపతి మాస్, స్టైల్, డాన్స్, గ్రేస్ అన్నీ చెప్పొచ్చు.